తెలిసి ఆ! నేనొక్కడినే వస్తున్నానని తెలిసి కూడా 100 మందిని కాపలా పెట్టుకున్న మీరు మగాళ్ళా? ఎవడు పడితే వాడు మొగాళ్ళనుకో ఓహ్! డబుల్ డబుల్ వచ్చింది. 2 టైమ్స్ వచ్చింది. డబ్బుకి ఆశపడి, పదవికి ఆశపడి నా అన్న వాళ్ళని వెన్నుపోటు పొడిచి చంపావు. నువ్వు మగాడివా? నువ్వు మగతనం గురించి మాట్లాడుతున్నావు. బాడీగార్డ్స్ లేకుండా, గన్స్ లేకుండా ఎవడిని ఇదేంది? ఎవడిని ఈక కూడా పీకలేరు. ఎలా చెప్పమంటారురా మీరు మగాళ్ళని? రేయ్, మీరు నిజంగా మగాళ్ళైతే మీకు 5 నిమిషాలు టైం ఇస్తున్నాను. గన్స్, కత్తులు లేకుండా నన్ను చేతులతో కొట్టి చంపేయండి. ఒక్కడినే చంపేయండి. ఒక్కడొచ్చినా సరే, ఒకేసారి అందరూ వచ్చినా సరే. మళ్ళీ అక్క అంటున్నారు భాను. అంటున్నారు మౌనికక్క. వామ్మో అన్న గ్యాప్ ఇవ్వండి జరా అంటున్నారు భాను. నేను ఒక దెబ్బ కూడా తిరిగి కొట్టను. నన్ను చంపేయండి. మిస్ అయ్యిందా? 6వ నిమిషం నుంచి నేను కొట్టడం మొదలు పెడతాను. ఒక్కొక్కడిని ఒకే దెబ్బకి చంపేస్తా. రెండో దెబ్బకు ఉండదు. ప్రభాస్ అన్న మీరు ది రెబల్. చెప్పు అంటున్నారు మౌనికక్క. రేయ్, నిన్ను నీ కొడుకుని మాత్రం కుక్కని కొట్టినట్టు కొట్టి చంపేస్తా. మా నాన్న మీద ఒట్టు. రండిరా అంటున్నారు శ్రీకాంత్ మామ. కాదు ప్రభాస్ అన్న. ఏం కాదు అంటున్నారు బానమ్మ. ఇంకా చాలా ఉంది అమ్మా. మరి ఎందుకు పిలుస్తున్నావు భాను నన్ను అంటారు మౌనికక్క. వద్దు అన్న, పాపం కదా, గ్యాప్ ఇవ్వండి, బువ్వ తినలే అంటున్నారు భాను. ఉన్నారా అని పిలిచి అంటున్నారు భాను. ఓకే అని లాఫింగ్ మౌనికక్క. ఓకే బానమ్మ అంటున్నారు శ్రీకాంత్. అమ్మయ్య అయిపోయాయి. Oof. 20% అయింది. ఇంకా 80% ఉంది బానమ్మ అంటున్నారు శ్రీకాంత్ మామ లాఫింగ్తో. ఇప్పుడు పెట్టండి అన్న, చూచుకుందాం అంటున్నారు భాను. నవ్వుతున్నావు మౌనికక్క. ఫాస్ట్గా పెట్టండి అంటున్నారు భాను. మౌనికక్క ఎందుకు నవ్వుతున్నారు అక్క? బానమ్మ అంటున్నారు శ్రీకాంత్ మామ. అనితక్క హాయ్ నగేష్, గుడ్ ఆఫ్టర్నూన్ అంటున్నారు అనితక్క. గుడ్ ఆఫ్టర్నూన్ అక్క. తిన్నారా అక్క? అనితక్క. వామ్మో నన్ను వెక్కిరిస్తున్నారు అంటున్నారు భాను. వెక్కిరించట్లేదమ్మా, చెప్తున్నా మామూలుగా డైలాగ్. నా ఇప్పుడు గల్ల ఎగరేశాడు కదా, నా గల్ల కిందకి అనేది పెడుతూనే గల్ల కిందకి అనేదాకా పెడుతూనే ఉంటాను బానమ్మ. ఇక మొదలెడదామా? షురు ఇక ఆరంభించండి. భాను అలిగి వెళ్ళిపోయావా భాను? లాఫింగ్తో మామ.